అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా తిరుపతి పాస్ ఎన్జీఓ ఆధ్వర్యంలో మత్తు పదార్థాలపైన స్థానిక బైరాకి పట్టణంలో ఉన్న బాబు జగజ్జీవన్తో జీవన్ రామ్ పార్క్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వాకర్ సభ్యులు మరియు పాస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మంజుల, డాక్టర్ బాలకృష్ణ, డాక్టర్ రెడ్డప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మంజుల మాట్లాడుతూ మద్యపానం, గుట్కా, బీడీ, తంబాకు అటువంటివి హాని చేసే వాటికి దూరంగా ఉండాలని ఆమె తెలిపారు. అనంతరం రెడ్డప్ప మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంతో ఉండాలని, ఉదయం లేవగానే ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్, వాకింగ్ ఇలాంటివి చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఆరోగ్యం మన చేతిలో ఉంటుందని తెలిపారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ తావిత తులసి మాట్లాడుతూ విద్యార్థులు మత్తుకు చిత్తై తల్లిదండ్రులను ఎలా హింసిస్తున్నారో కూలంకషంగా వివరించారు. కార్యక్రమంలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విద్యార్థులు ప్రొఫెసర్ వజహా బాను, పాస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా యాంటీ డే మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ డ్రగ్స్ అంటే మనం ఆల్కహాల్ కావచ్చు, గంజాయి కావచ్చు, మద్యం కావచ్చు, గుట్కా కావచ్చు, పాన్ కావచ్చు, బంగు కావచ్చు, స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఎక్కువగా ఈ రోజుల్లో ఎక్కువైనాయి. ఇంకా స్మోకింగ్ మనకు తెలిసిందే. బాన్ షుగర్ అని, మార్ఫిన్ అని, మత్తు పదార్థాలని చాలా రకాలుగా ఉన్నాయి. వీటిని తాగటం వల్ల కానీ, పీల్చడం వల్ల కానీ, వీటిని ఎక్కువ మింగటం వల్ల కానీ నాలుగు కింద పెట్టుకోవటం, తర్వాత పెదవుల కింద పెట్టుకోవటం మనం చూస్తూనే ఉంటాం. మరీ ఎక్కువైతే ఎక్కువగా మామూలుగా ఇంజక్షన్ ద్వారా కూడా మణిపూర్, నాగాలాండ్ వంటి ప్రదేశాల్లో ఇంజక్షన్ ద్వారా కూడా ఒక్కొక్కరు ఒక 10 cc సిరంజ్ తీసుకొని 10 మంది షేర్ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల ఎయిడ్స్, ఆరోగ్య సమస్యలు, తర్వాత వృత్తిపరమైన సమస్యలు ఇవన్నీ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎవరిలో ఎక్కువ అంటే యువతి యువకులు, విద్యార్థులు, వలస కార్మికులు. మన తిరుపతి ప్రాంతంలో ప్రపంచవ్యాప్తంగా బీహార్ నుంచి, అటు అమెరికా నుంచి, విదేశాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. డ్రైవర్లుగా, క్లీనర్లుగా, కూలీలుగా, వీధి బాలలుగా, సెక్స్ వర్కర్స్గా, సేల్స్ మ్యాన్స్గా, వ్యాపారస్తులు, సేవకులు, కార్మికులు మత్తు వ్యసనబారున పడుతూ ఉంటారు. వేరే మార్గం లేక, వేరే పనులు లేక, పని అయిన తర్వాత కష్టపడి పని చేసిన తర్వాత రిలాక్స్ అయ్యేదానికోసం అని చెప్పేసి తీసుకొని 1-2 సార్లు తీసుకున్న తర్వాత దీనికి అడిక్ట్ అయిపోయి ఆరోగ్యాన్ని పాడు చేసుకొని సమాజాన్ని నేరస్తులు ఎవరంటే ఎక్కువగా ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళే ఎక్కువ ఈ రేప్స్, దొంగతనాలు, దోపిడీలు ఇవన్నీ కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు. కాబట్టి దీంట్లో వచ్చే సమస్య వృత్తిపరమైన సమస్యలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అశాంతి వస్తుంది, అసహనం ఉంటుంది, కుంగుబాటు ఉంటుంది, నిరాశ, నిస్పృహ, ఆందోళన, ఒత్తిడి, బానిసత్వము, తోటివారి ప్రపంచ మారక ద్రవ్యాల దినోత్సవ సందర్భంగా పాస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వారి బృందం కలిపి చేస్తున్నటువంటి సామాజిక సేవకు వాళ్ళకి మేము వర్కర్స్ అసోసియేషన్ మొత్తం కూడా మా తరఫున వాళ్ళకి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా మేము ఇక మీదట జరగబోయేటటువంటి ప్రతి కార్యక్రమంలో ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి మా వంతు మేము సహకారం అందిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, బాలకృష్ణ గారు నాకు క్లాస్మేటు, నాకు క్లోజ్ ఫ్రెండు. ఇంతకుముందు ఒక 20 years బ్యాకే ఒక 2-3 కేసులు కూడా రీహాబిలేషన్ నా ద్వారా తీసుకుపోయి ఇవ్వడం జరిగింది. అక్కడంతా కూడా మంచి వసతులు అవన్నీ కూడా ఉంటాయి, సర్వీస్ కూడా బాగుంటుంది. కాబట్టి మా ఫ్రెండ్గా నేను చాలా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. పాస్ డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ని. సో నేను గత 28 సంవత్సరాల నుంచి అందులోనే వర్క్ చేస్తున్నాను. మనకు ముందు రోజు ఈరోజు మద్యపాన వ్యతిరేక దినోత్సవ సందర్భంగా ఇక్కడ ఎక్కువ మంది గుమికూడతారు కదా. సో వీళ్ళలో కూడా అవగాహన కల్పిద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. దీనికి మన రఘు సారు ఈ ప్రాజెక్టులో అంటే ఈ పార్కులో ఎంతోమందికి ఆరోగ్యాన్ని అందిస్తున్నారు. డైలీ వాకింగ్ చేయడం ద్వారా వాళ్ళందరికీ కోఆపరేట్ చేస్తున్నారు. సో మాకు కూడా పర్మిషన్ ఇవ్వడానికి వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మెయిన్గా మనం ముందు ఏమంటే డ్రగ్స్ అనగానే ఆల్కహాల్ ఒక్కటే గుర్తొచ్చేది మనుషులకి. ఆల్కహాల్ ఒక్కటే కాదండి, ఆల్కహాల్తో పాటు బీడీ, సిగరెట్టు, హాన్సు, కైని, మనం ఏదైతే వాడుతున్నామో మత్తుకు సంబంధించిన స్లీపింగ్ పిల్స్ కావచ్చు, ఇంజెక్షన్స్ కావచ్చు, అన్నీ కూడా ఈ డ్రగ్స్ కిందే వస్తుంది. గత 4-5 సంవత్సరాల నుంచి గంజా అడిక్షన్ ఎక్కువయ్యి యూత్ మా దగ్గర ఎక్కువ వచ్చి ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఇంజనీరింగ్ చదివే పిల్లలు అందరూ కూడా, స్కూల్ పిల్లలు కూడా మా దగ్గర వచ్చి జాయిన్ అయ్యి కౌన్సిలింగ్ తీసుకున్నారు. ఎక్కువగా ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్, కేంద్ర నాడీ వ్యవస్థ మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుందన్నమాట. తరువాత లివర్ మీద సార్ చెప్పారు కదా డాక్టర్ గారు, మానసికంగా, శారీరకంగా దీనికి మనం ఎప్పుడైతే కుంగిపోతామో కంప్లీట్ డిపెండ్ అయిన తర్వాత
ఎక్కువగా ఈ గంజా వాడే వాళ్ళకి మానసిక జబ్బు అనేది వస్తూ ఉంది, సైకియాట్రిక్ ప్రాబ్లం వస్తూ ఉందన్నమాట. అది వస్తే వాళ్ళు చాలా అగ్రెసివ్ బిహేవియర్ ఉంటుందన్నమాట వాళ్ళని కంట్రోల్ చేయడం ఇంట్లో వాళ్ళ వల్ల కాక చాలామంది పిల్లల్ని ఎట్ల పోతే పోనీ అని కూడా పేరెంట్స్ వదిలేస్తున్నారనమాట. అలాంటి వాళ్ళని సమాజంలో ఎవరో ఒకరి దృష్టికి తీసుకొచ్చి మా దగ్గర జాయిన్ చేయించారు. సో వాళ్ళకి ట్రీట్మెంట్తో పాటు మనము మన చికిత్స కౌన్సిలింగ్ కూడా వాళ్ళకి అందించడం ద్వారా చాలామందిని రికవర్ చేయగలుగుతున్నాము. ఓకే, థ్యాంక్ యూ. నాకు డ్రగ్స్ పునరావాస కేంద్రం మత్తు పదార్థాల మద్యం బానిసలకు ఇదొక శుభ పరిణామం. డాక్టర్ బాలకృష్ణ గారు, మేడం మంజులాదేవి గారు ఈ కార్యక్రమాన్ని మా పార్కులో పెట్టడం మాకెంతో గర్వకారణం. మేము పిలిచిన మా కోరిక మేరకు వచ్చి వాళ్ళ బృందం చాలా బాగా చేశారు. ఇలాగే ప్రతి దగ్గర చేయాలని ఆశిస్తూ వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులకి పాదాభివందనం చేస్తున్నాను. ఇక్కడే ఉన్నాను 20 రోజులు, అంటే 4వ తారీఖు అక్టోబర్ 2006, 23వ తారీఖు ఈ విధంగా అయినావు అనేసి నా ద్వారా కూడా మేడం గారు చెప్పినారు. విజయ్ గారు మంచి టయానికి మా హాస్పిటల్కి వచ్చినారు మీరు. ఇది మీకు టర్నింగ్ సార్లు నేను హాస్పిటల్ మేడం గారు ఈ విషయం గుర్తుపెట్టుకొని మీరు కంటిన్యూగా దీన్ని పూర్తిగా ఆపేస్తే భగవంతుడు చల్లగానే చూసినాడు, బాగానే ఉందని ఇబ్బంది లేదు. అయినా మేడం గారికి కానీ ముఖ్యంగా ఈ హాస్పిటల్ కానీ కోరిక నమస్కారాలు. పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి మనకి మా పిల్లలు ఎంత 5వ క్లాసు 6వ క్లాసు. టి విజయుడు. నేను ఇక్కడ 4వ తారీఖు అక్టోబర్ 2006 సంవత్సరంలో ఈ పాస్ హాస్పిటల్లో చేరడం జరిగింది. అంతకుముందు నా ప్రవర్తన కానీ మత్తులో ఉన్నాను. 24 hours ఆల్కహాల్ తీసుకుంటూ ఉన్నాను. ఇదో మా ఫాదరు మా ఫ్రెండ్ ద్వారా ఇక్కడ హాస్పిటల్లో చేరడం జరిగింది. 20 రోజులుగా ఈ హాస్పిటల్లోనే ఉండి వీళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్లు, రోజు మార్చి రోజు ఇంజక్షన్లు, ట్యాబ్లెట్లు, కౌన్సిలింగ్ వల్ల నేను ఈరోజు హ్యాపీగా ఆ రోజు నుంచి 23 అక్టోబర్ 2006వ తేదీ డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా హ్యాపీగా ఏ చెడు అలవాట్లు లేకుండా నా కుటుంబం, నా ఉద్యోగం అన్నీ పర్ఫెక్ట్గా చేసుకుంటూ నా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ టయానికి భోజనం, టిఫిన్, మా పిల్లలు, మా ఫ్యామిలీ అందరూ హ్యాపీగా సంతోషంగా జీవిస్తూ ఉంటాం. ఈ హాస్పిటల్కు నాకు చాలా చేరి నాకు ఇది కన్నతల్లిలాగా మా హాస్పిటల్ని గౌరవించుకుంటూ ఈ స్టాఫ్ని కూడా ఆ రోజు నాకు కౌన్సిలింగ్ ఇచ్చిన వాళ్ళకి కానీ మేడం పేరు మర్చిన మంజుల మేడం కానీ ముకుంద నాయుడు కానీ చాలా ఈ స్టాఫ్కి ఆ రోజు డాక్టర్లు కానీ చాలామంది కూడా నాకు చాలా కౌన్సిలింగ్ ఇచ్చి నాకు చాలా హెల్ప్ చేసినారు. వాళ్ళందరికీ కూడా భగవంతుడు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.